Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి. భోగి అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విలేజ్. సంక్రాంతి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే థింగ్ విలేజ్. ఆ విలేజ్ వైబ్స్, కోడి పందాలు కానీ ఇంకా అసలు చాలా బాగుంటుంది. బట్ ఈసారి మేమైతే విలేజ్కి వెళ్ళలేదు. సో హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హైదరాబాద్ కూడా ఏం తక్కువ కాదు, విలేజ్ని మించి మేము సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట, మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి. సో ఆల్రెడీ మార్నింగ్ అయితే భోగిమంట వేసేసాము 5:30 కల్లాగా అందరము. చాలా బాగా అయింది. సో నేను ఆ వీడియో కూడా పెట్టేస్తాను, చూసేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ మేము కైట్స్ వేస్తాము, అండ్ ఆల్సో మేము డీజే పెట్టుకుంటాం. చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, చూడండి ఏమేమి చేస్తాము. అండ్ ఆల్సో మా ఇంట్లో భోగి స్పెషల్ ఎలా ఉంది, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూసేయండి. అండ్ లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మేము 2 days బిఫోర్ పిండి వంటలు అయితే చేసుకున్నాం సంక్రాంతి అని చెప్పి. సో చాలా అంటే చాలా బాగా కుదిరాయి, ఎందుకంటే మా అత్తయ్య కూడా చేశారు. సో మా అత్తయ్య అసలు ఇలాంటి వాటిల్లో చాలా బాగా చేస్తారనమాట. సో పిండి వంటలు కానీ ఇంకేదైనా సరే కానీ చక్క భలే చేసేస్తారు. సో సరే అని చెప్పేసి మేము ఎప్పుడు చేసుకున్నా సరే మా అత్తయ్యనే ఇంటికి పిలుస్తామన్నమాట. సో హెల్ప్ చేస్తారు మంచిగా. ఇంకా ఆ రోజు నేను కొంచెం లో ఉండే, నేను అసలు ఏం హెల్ప్ చేయలేకపోయాను మమ్మీకి. ఇంకా మమ్మీయే మొత్తం చూసుకుంది. సో ఫస్ట్ అయితే లడ్డూలు చేసేసారనమాట. అండ్ దెన్ ఆకు పకోడీ చేశారు. చాలా బాగా ఉన్నాయి అసలు. పిండి కలిపి ఓన్లీ శనగపిండి, వాటరు, కొంచెం సోడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకు పకోడీలు స్టార్ట్ చేశారు. ఇందులో వచ్చేసి బియ్యం పిండి, నువ్వులు, వామ్, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే అల్లం, మిర్చి, అలానే జీలకర్ర మిక్సీ చేసుకొని అందులో వచ్చిన వాటర్ ఇందులో మిక్స్ చేసుకుంటే మంచి స్పైసీ వస్తుందంట. సో అది కూడా అలా ట్రై చేసామన్నమాట. సో చాలా బాగా కుదిరాయి. అండ్ ఆల్సో క్వాంటిటీస్ ఎంత అని మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే, కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే అక్కడ చెప్పేస్తాను ఎంత క్వాంటిటీకి ఎంత అని చెప్పి. సో ఎస్, ఇదైతే దీని మీద ఇలా అంటుంటే భలే ఉందని చెప్పేసి కింద నుంచి పైనుంచి జూమ్ పెట్టి జూమ్ అవుట్ చేసి మరి నేను వీడియో చేశాను. ఆకు పకోడీలు భలే పడుతున్నాయి అని చెప్పి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఒకటి కారం ఒకటి స్వీట్ అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. బాగుంటుందని చెప్పి, ఒకటే స్వీట్ తింటే తినలేము అలా అని చెప్పి ఒకటే కారం తింటే ఎట్లనో అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి స్వీట్ ఉన్నప్పుడు హాట్ కూడా ఉండాలి అని చెప్పేసి మేము ఇట్లా ఈ రెండు చెయ్యి మమ్మీ అని చెప్పేసి మా మమ్మీకి చెప్పాము.
సో చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ అప్పటికే అసలు చాలా టైం అయిపోయింది. 2కో ఏమో స్టార్ట్ చేశారు లంచ్ తర్వాత, అప్పటికే 5:30 అట్లా అయిపోయింది. సో ఇక్కడ నేను అందుకే టైం చూపిస్తున్నాను అనమాట, ఇంత టైం అయిపోయింది ఇంకెందుకు, ఇంకా నెక్స్ట్ ఇంకా గులాబీ పూలు ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ చేద్దామన్నారు. అప్పటికే ఎంత టైం అయిపోయింది, ఇంకెందుకు వద్దు, వీటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి అంటున్నాను అనమాట. సో అందరికీ హ్యాపీ భోగి రోజు అయితే ఫస్ట్ మార్నింగ్ 5కి లేచాము. సో నేను యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నేను లెగను, ఎవ్రీ ఇయర్ మా మమ్మీ కానీ మా డాడీ కానీ కంపల్సరీ వెళ్తారనమాట. వెళ్ళేసి భోగి మంట ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్లో వేస్తారు. సో వెళ్ళి వాళ్ళు ఉండేసి వస్తారు, కానీ ఈ ఇయర్ ఎందుకో వెళ్ళాలి అని అనిపించింది. సో సరే అని చెప్పేసి వెళ్ళాము. మార్నింగ్ 5:30కి అట్లా అయితే స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అసలు. అంత మార్నింగ్ నేను ఎప్పుడు లెగను యాక్చువల్లీ, నార్మల్గా నేను 7కి అట్లా 8కి అలా లేస్తూ ఉంటాను. బట్ ఆ రోజు మాత్రం భలే అనిపించింది. చాలాసేపు ఉన్నాము, ఇంకా భోగి మంట అలా కాల్చుకుంటా ఇంకా అలానే ఉండిపోయాము. అట్లా ఫొటోస్ అండ్ ఇంకా అలా అండ్ ఈ పిడకలు తెచ్చారు. సో అవి బయట తెచ్చారంట, ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు అని ఏదో చెప్తుంది మా మమ్మీ, దానికోసం నవ్వుతున్నాము. ఆన్లైన్లో కూడా ఈ మధ్యన అమ్ముతున్నారు ఇవి అని చెప్పేసి అంటే. సో ఎస్, అవి అందులో అయితే వేసేసాము. చాలా అంటే చాలా మంచిగా, చాలా బాగా వచ్చింది మంట కూడా, మంచిగా మాకు ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ ఎస్, మీ భోగి సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మమ్మీ టిఫిన్ ఏం చేస్తున్నావు భోగి స్పెషల్? బొబ్బర్లు వడలు విత్ టమాటా చట్నీ. నెక్స్ట్ లంచ్ ఏంటి మరి? లంచా, డాడీ నాటుకోడి తీసుకురావడానికి వెళ్ళేది. వా, నాటుకోడి వడ డెడ్లీ కాంబినేషన్, అసలు అద్దరిపోతుంది, నోరు ఊడిపోతుంది నాకు ఇప్పుడే. అబ్బా, నాటుకోడి విత్ వడ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా సూపర్, అసలు చెప్పనక్కర్లేదు ఇంకా. సో చాలా అంటే చాలా బాగుంటుంది, కర్రీ కూడా అబ్బా అనిపించింది. అండ్ దీని తర్వాత వచ్చేసి అయితే మేము టెర్రస్ పైన ఇంకా మొత్తం సెట్ చేసాము. మా సౌండ్ బార్ తీసుకెళ్ళి, సో కింద నుంచి వైర్ లాగి అబ్బా చాలా చేసాము, ఎలా పెట్టాలని చెప్పి. సో లాస్ట్కి అయితే ఫైనల్లీ సెట్ చేసాము.
కొద్దిసేపు అట్లా ఏమైనా గేమ్స్ ఆడుకొని అండ్ అట్లానే కైట్స్ ఎగరేసుకొని అండ్ దెన్ ఇంకా డీజే పెట్టుకొని డ్యాన్స్ వేసి క్లోజ్ చేద్దాం ఈ రోజుకి అని చెప్పేసి అనుకున్నాము. సో మేమైతే ఫస్ట్ స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఈ బుడ్డపిల్ల అయితే తెగ అసలు ఫుల్ మా ఫ్లోర్లోనే ఫుల్ అల్లరి దాందే మొత్తం, అంత బాగా యాక్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేమైతే కైట్స్ అయితే వేసేసాము. అండ్ అంటే నేనైతే వేయలేదు అనుకోండి, అంకుల్ వేసిచ్చారు. నేను జస్ట్ ఇట్లా పట్టుకొని ఫొటోస్ పోజ్ కోసం నేను జస్ట్ తీసుకున్నాను. ఇదైతే ఫుల్ డ్యాన్స్ వేస్తుంది. ఆల్రెడీ సాంగ్ ఉంది, పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పి నేను సాంగ్స్ ఏం యాడ్ చేయలేదు. సో ఇంకా తమ్ముళ్ళు వాళ్ళు ఎగరేస్తుంటే తీసుకొని మేము కొంచెం ఇట్లా చేయడం, అట్లా అనడం, అంటే ఫొటోస్ కోసం పోజ్ ఇవ్వడం, వీడియోస్ తీయడం, ఇట్లా అనడం. ఈ లోపల కైట్ ఏదైనా కింద పడిందంటే మమ్మల్ని అరుస్తారు. ఫొటోస్ వీడియోస్ కాదు, ఫస్ట్ ఇది సరిగ్గా పట్టుకో అని చెప్పేసి అరుస్తున్నాడు అనమాట అక్కడ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు నైట్ లైట్గా అయితే కోన్ పెట్టేసుకున్నాం అనమాట. కొంచెం సంక్రాంతి కదా అని చెప్పి కోన్ తెచ్చుకొని పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఆ రోజు మాత్రం మా తమ్ముడికి ఎంతో ఇష్టమైన సేమియా అండ్ ఆల్సో నా కోసం పులిహోర చేసింది మా మమ్మీ. సో అది అవ్వగానే మాల్కి అయితే వెళ్ళిపోయాము. బికాజ్ ఎందుకంటే అనుకోకుండా అయితే మేము హనుమాన్ మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో అప్పుడు అనుకున్నాము ఎందుకు ఫెస్టివల్ రోజు ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి మా తమ్ముడిని మా డాడీని తిట్టాము, ఎందుకు బుక్ చేశారు అప్పుడు అవసరమా అని చెప్పేసి. బట్ టు బీ ఫ్రాంక్ మూవీకి వెళ్ళాక అబ్బా వచ్చి చాలా మంచి పని చేసాము, అంత మంచి మూవీకి తీసుకొచ్చారు అని చెప్పేసి మా డాడీని మా తమ్ముడిని అన్నామన్నమాట. సో ఇంకా వెళ్ళే ముందు అయితే లైట్గా అట్లా మాల్లో కొంచెం ఒక 2-3 పిక్స్ అయితే దిగేసి అప్పటికే టైం అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా మూవీకి వెళ్ళిపోయాము. అండ్ మూవీ మాత్రం టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం స్టిల్ ఇంకా థియేటర్లో ఆడుతుంది, సో వెళ్ళండి, చాలా మూవీ బాగుంది. అండ్ అందులో ప్రజెంట్ ఇప్పుడు అయోధ్య గురించి అంతా అవుతుంది కదా, సో దానికి కొంచెం ఇట్లా దానికి రిలేటెడ్ ఉండేసరికి జనాలకి కూడా మూవీ చాలా ఎక్కింది. అండ్ ఆల్సో డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సో నేను లాస్ట్ చిన్న క్లిప్ అయితే పెడతాను చూడండి. ఈ సీన్ అయితే సీరియస్లీ గూస్ బంప్స్ వచ్చాయి మాకు, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ 2025లో జై హనుమాన్ అంట, సో ఆ మూవీ కోసం వెయిటింగ్, అంత బాగుంది మూవీ. అండ్ కుదిరితే మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాం మేము మూవీకి. సో ఎస్, మీకు కూడా ఈ మూవీ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం కంపల్సరీ వెళ్ళండి, కంపల్సరీ చూడాల్సిన మూవీ. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ. అండ్ ఎస్, నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం వెంటనే, ఏమాత్రం లేట్ చేయకుండా. అప్పటికే 4 అయిపోయింది. ఇంకప్పటికే రోషిని వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు, రండి రండి రండి, ఇక్కడ ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయినాయి, కైట్స్ అందరు వేస్తున్నారు, మనం కూడా వేయాలి, రండి రండి అంటే ఇంకా ఫాస్ట్గా ఇంకా మాల్లో షాపింగ్ అట్లా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా వద్దులే, తర్వాత మళ్ళీ వద్దామని చెప్పేసి ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వచ్చేసి ఇంకా మేము ఆ రోజు మంచిగా, అంటే లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ ఇట్లా ట్రైన్ ఆటలాగా ఒకటి చేసామన్నమాట. మీరు మా వీడియో చూసినట్టయితే అక్కడ ఉంటుంది. సో అట్లానే ఇక్కడ కూడా ఈరోజు కూడా చేద్దాం అని అంటే ఇంకా మేము ఇట్లా ట్రైన్ ఇలా చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిసేపు అట్లా డీజే పెట్టుకొని డ్యాన్స్ చేసాము. అండ్ దెన్ వీళ్ళైతే స్కై ల్యాంటర్న్స్ తెచ్చారు. సో చూసాం కానీ అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా వెళ్ళలేదు. 3 తెచ్చారు, 3 పోయాయి పాపం. ఎట్లా ట్రై చేసాం, పైకి ఎక్కి ట్రై చేసాం, సైడ్ నుంచి ట్రై చేసాం. నేనైతే వెయిట్ చేస్తున్నా ఒకటన్నా ఎగిరితే మనం వీడియో తీసుకుందామని చెప్పేసి, బట్ ఒక్కటి కూడా వెళ్ళలేదు, 3 పోయాయి. అండ్ పక్కన వాళ్ళందరూ వేరే అపార్ట్మెంట్ వాళ్ళు వేశారు, వాళ్ళకి భలే వెళ్ళాయి, మరి ఎట్లా వెళ్ళాయో ఏమో, మాకైతే అసలు గాలే రాలేదు ఎంత ట్రై చేసినా సరే. బట్ ఎస్, కొద్దిసేపు దాంతో అట్లా అయిపోయింది. అండ్ దెన్ అప్పుడే మేము అనుకున్నాం అనమాట నైట్ డిన్నర్కి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా అని చెప్పేసి. సో అని అనుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇట్లా మాకు కొత్తగా మండి అనేది ఓపెన్ చేశారు మా ఇంటి దగ్గర. సో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాము, బట్ కన్ఫామ్గా ఏం అనుకోలేదు. ఇంక అప్పటికప్పుడు సరే వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఫ్లాష్ చేసి మరీ చూసేస్తున్నారు, ఫ్లాష్ చేసి మరీ చూసేస్తున్నారు.
ఎవరి ప్లేట్ ఫస్ట్ కంప్లీట్ చేస్తారో చూద్దామా. అంత ఉంది రైస్ ఇంకా. ఇది నాదైపోయింది, అది రైస్ అయ్యో ఇది కార్తిక్దే, అది కార్తిక్దే, చచ్చిపోతాడు. ఆంటీ ఫినిష్ చేయాలి ఇప్పుడు. రోషిని ఇదంతా ఫినిష్ చేయాలి. కొంచెం అయిపోయింది. ఏమైపోయింది ఇదంతా ఎవరిది? ఇక గ్రేవీ నా సెక్షన్ ఖాళీ ఉంది. కాదు, బిఫోర్ ఆఫ్టర్ మనోభావాలు. అవుట్ అందరు అందరు అవుట్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.